సమకాలీన సామాజిక అంశాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్ మనందరికీ తెలిసిందే, కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందంటారు? ఇందులో హస్తం అని కాదమ్మా, నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను నీకు. ఈ వీడియో కొంచెం ఫోకస్ చేయ, ఎందుకంటే ప్రజలకు చాలా విషయాలు తెలియాలి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, అతని కెపాసిటీ, క్యాపబిలిటీ అండ్ ఇస్ కాంపిటెన్సీ లెవెల్ అని కొన్ని ఉంటాయి. నేను ఎప్పుడు అవే చెప్తూ ఉంటాను. ఏ పొటెన్షియల్ పర్సన్, అందులో ఒక జర్నలిస్ట్గా, నేను జర్నలిజం చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నాను. ఓ ఛానల్లో మార్నింగ్ షో చేస్తున్నారు కొమ్మినేని. ప్రభుత్వ బడ్జెట్ మూలధనం వ్యయం మీద మాట్లాడారు. షో అయిపోయింది, అందరం కాఫీ తాగుతున్నాం. ఈలోగా ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన నెంబర్లు కరెక్టే గానీ మేము ఆ సంఖ్య పెంచబోతున్నాం, కొంచెం ఆ విషయం స్క్రోలింగ్ లో అయినా పెట్టండి అని అవతల గొంతు అనడం ఆ ఫోన్ లో నాకు వినపడుతోంది. నేను పక్కనున్నా. ఆ గొంతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ఏపీ సీఎం. కొమ్మినేని మాటలకి ఎంత విలువ ఉంటుంది, ప్రభుత్వాల్లో ఎంత కదలికొస్తుంది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, నా పర్సనల్ అనుభవం. కొమ్మినేని మాట్లాడితే ప్రభుత్వాలు కదలడం ఎంత నిజమో కొన్ని పార్టీలకు కంటగింపు కావడం కూడా అంతే నిజం. అందుకే ఆయన అంతటి క్యాపబుల్ ఉన్న పర్సనే ఒప్పుకుంటాము, కానీ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే వాటిని తప్పు పడుతూ అక్కడ సమర్థించకుండా అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత సదరు యాంకర్కు ఉంటుంది కదా. అదే, అందుకనే పూర్వపరాలు ఏపరాలు అనేవి రెండు ఉంటాయి. అతని స్థాయి ముఖ్యమంత్రి గారే ఆ డిబేట్లు చూసే అంత స్థాయి, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారితో సైతం. ఎందుకంటే ఒక నిర్ణయం, ఆయన ఒక డిస్ప్లే చేసిన ఒక వార్తకి ముఖ్యమంత్రి గారే ప్రతిస్పందించిన నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇదే వార్తని ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రతిస్పందించిన విధానం, రెండు కంపారిజన్స్. మీరు ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తున్నా, ఏ డెలిబరేషన్ విచ్ వాజ్ గివెన్ బై కృష్ణరాజు, ఆయన కూడా జర్నలిస్టు, పాత్రికేయుడు, అది నిలువరించిన కొమ్మినేని గారు. ఇప్పుడు అదేదో చూడు, ఒక సామెత ఉంటుంది, తుంటి కొడితే పలురాలే అని. ఇప్పుడు ఆయన అన్న మాటకి ఈయన ఛానల్ ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈయన కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అవుతాయి. ఇది ఇలా అనడం, మీకు నేను ఆ పదం ఏదైతే ఉందో అది ఉచ్చరించడం కూడా సమాజంలో నాట్ యాక్సెప్టబుల్. ఆయన ఆ పదాలని ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన హాస్యంగా నవ్వటం జరిగింది. ఆ తర్వాత దాన్ని తీవ్రంగా ఖండించకపోగా నార్మల్ వేలో తీసుకెళ్ళడానికే ట్రై చేశారు. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు దాని గురించి ఈ విషయం మీద మనం డిబేట్ చేస్తున్నామని ముందు మాట్లాడుకుంటారు. సో ఇదంతా పథకం ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏ ఛానల్కి వెళ్ళినా అవతల ప్యానల్ ఎవరు అడగను, నా సబ్జెక్ట్ ఏంటో కూడా నేను అడగను. నేను ఎప్పుడైనా అడిగాను సబ్జెక్ట్ ఏంటని? మరి అలా ఒక్కొక్కరికి ఒక స్థాయి ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా, ముఖ్యంగా కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని గారు కానీ, వాళ్ళకున్న దైనందిన జీవితంలో వాళ్ళకి జర్నలిజం విలువలకే కట్టుబడి ఉన్నవాళ్ళు. కృష్ణరాజు గారు ఆ మాట్లాడడం తప్పు తప్పు తప్పు, నేను లక్షాలు చెప్తున్నా. దాన్ని కొమ్మినేని గారు ఒక డెలిబరేషన్తో దాన్ని నిలువరించలేదనడం సమంజసమా కాదా అన్న ప్రశ్నకి, డెలిబరేషన్ నిలువరించారు అంటే నవ్వారు, ఇలాంటివన్నీ దాన్ని యాడెడ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అవుతాయని ఆయనకి చేతామని ఇచ్చాడంటేనే దాని రిప్రికేషన్స్ ఆయనకి తెలుసా తెలీదా, ఇది గ్రహించండి ఫస్ట్. రెండోది, ఆ పదం ఈయన ఉచ్చరించాడంటే ఈయన ఉచ్చరించలే. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ నేషనల్ వేడిగా ఎయిడ్స్ సంస్థ, నేను మొన్న డిబేట్లో కూడా చెప్పాను, నేషనల్ వేడిగా ఆ విధంగా దాన్ని చర్చనీయాంశం చేయడం, ప్రతి ఛానల్లోనూ దాని మీద లాట్ ఆఫ్ డెలిబరేషన్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఈటీవీ, TV5, ఏనాడు, అన్ని ఛానల్లోనూ ఉన్నాడు, ఏబిఎన్తో సైతం. అది ఒక సెన్సెక్స్ డేటా అమ్మా. దాన్ని చదువుతున్నప్పుడు డౌన్ సైజ్ అయిన 10% గురించి కూడా చెప్పారు. ఆ వర్కర్స్ 10% డౌన్ సైజ్ అయ్యారని. అండ్ ఓవరాల్గా ఇది ఎయిడ్స్ నివారణ కోసం ప్రాథమికంగా తీసుకోవాల్సిన తగు చర్యల మీద ఈ సెన్సెక్స్ ఇచ్చామన్న కాన్సెప్ట్ని ప్రజల్లో, ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను ఒక చిన్న విషయం చెప్తాను. గతంలో TV5 మూర్తి గారి మీద కేసు పెట్టారు. ఇదే పోలీసులు TV5 అధినేత మీద, ఆయన మీదే పెట్టినప్పుడు, పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రోజు అరెస్ట్ చేశారా లేదా, ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ అరెస్ట్ చేయలే. నెక్స్ట్ డే ఆయన లాయర్లతోనూ ఆయన టీంతోనూ రెస్పెక్ట్ అమరావతి CID ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయన పొద్దున్నీ సాయంత్రం దాకా ఇంట్రాగేషన్ అయిన తర్వాత వెనక్కి వచ్చారు.
ఇది కొమ్మినేని గారికి ఎందుకు వర్తించలేదు? ఇది జస్ట్ కంపారిజన్. నేను అంటుంది ఏంటంటే వ్యవస్థ ఒక తీరులో పనిచేస్తున్నప్పుడు అదే వ్యవస్థ ఇక్కడికి వచ్చినట్ల తీరు ఎందుకు మార్చుకుంది? ఇది ప్రశ్న. ఇది మహిళల మనోభావాలకి నేను చెప్తుంది అదే, మహిళల మనోభావాలు అన్న విషయం ఒకటి రాజధానికి ఆ పదం పెట్టడమే తప్ప ఆయన ఏ మహిళని ఇద్దరు కొమ్మినేని గారు కానీ కృష్ణరాజు గారు కానీ ఇద్దరూ ఆ విధంగా ఊటకించి మాట్లాడలే. రాజధానికి ఆ పదం జోడించడం తప్పున్నారు. అసలు ఆ మాట అనడమే తప్పు. నేను ఒప్పుకుంటున్నా ఆ విషయం. దాని మీద ఆయనకి పనిష్మెంట్ డిజర్వ్స్. బట్ కొమ్మినేని గారు చేయని దానికి, ఆయన అనందానికి, ఆయన నోట్లో ఆ పదం పెట్టి దానికి ఆయనకి శిక్ష విధించాలి అంటే నేను అంటుంది అదే. ఒక మనిషి మీద వ్యక్తిగతంగా వ్యక్తిత్వం అన్నది చూసుకుంటే, నేను లోకేష్ గారు ఒక దీంట్లో విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటి నేసేసాం ఇంకోటి నెయ్యాలా అంటే దీస్ ఆర్ ఆల్ వాట్ ఇస్ సార్ట్ ఆఫ్ మోడస్ ఆఫ్ ఆపరెండైటిస్. జరిగిన రోజు పర్యవసానాలు యువతల పక్క నుంచి తప్పు సరిదిద్దుకోవడానికి వాళ్ళకి క్షమాపణలు చెప్పడం జరిగింది. అండ్ ఆ సబ్జెక్ట్ ఛానల్లో కంటిన్యూస్గా స్క్రోలింగ్ జరిగింది. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అనో లేకపోతే తప్పు యాక్సెప్ట్ చేస్తానో, తర్వాత నెక్స్ట్ డే పత్రికలో ముఖంగా కూడా అది ఇచ్చేశారు. తదనంతరం కొమ్మినేని గారి డిబేట్లో ఆల్మోస్ట్ 12 minutes అనుకుంటా ఒక లెబోరియస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. 18 సంవత్సరాల నా డిబేట్ అనుభవంలో నేను ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఆ పదాన్ని ఉచ్చరించడం కూడా తప్పు, పొరపాటుని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా మనం అచ్చు తప్పులు చేసినప్పుడు సవరణలతో నెక్స్ట్ డే ఇది ఉంటుంది ప్రకటన జర్నలిస్టుల్లో. దాంతో అనుకున్నప్పుడు ఆడపిల్లల్ని ఎక్కడా ఉచ్చరించినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసుకుంటే A1గా కృష్ణరాజు గారు, A2 కొమ్మినేని గారు, మూడోది సాక్షి మేనేజ్మెంట్. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గౌరవ సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు. ఆయన ఒక సంబంధిత కేసులో 100 rupees డిఫమేషన్ వేశారు ఆయన మీద, అంటే పెనాల్టీ వేసి కోర్టు ధిక్కారం మీద 100 rupees అంత పెనాల్టీ ఉంటే చాలా రోజులు కట్టకుండా తర్వాత 1 rupee నన్ను ఒక అడ్వకేట్ కూడా కరెక్ట్ చేశాడు. 100 కాదు ప్రసాద్, 1 rupee అని. అలవాటు ప్రకారం చెప్తున్నాను, అది తప్పు. 100 ₹1 పెనాల్టీ చేస్తే పెనాల్టీ పే చేశాడు ఆయన. పే చేస్తే నెక్స్ట్ డే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే, దానికి నువ్వు పెనాల్టీ కట్టావంటే యు ఆర్ అట్ గిల్టీ అండ్ యూ యాక్సెప్టెడ్ ఇట్. అప్పుడు నీకు బార్ కౌన్సిల్కి రిఫర్ చేసి దీన్ని ఎందుకు రద్దు చేయకూడదని అడిగారు. దాని మీద ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తదనంతరం అంటే వెన్ యూ పెయిడ్ పెనాల్టీ ఆల్సో, అంటే దీన్ని ఎందుకు నేను రిప్రకేట్ చేసి చెప్తానంటే, గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా, ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడైతే విష్ణు అనే బీజేపీ అధికార ప్రతినిధిని కొట్టిన ఉదంతంలో ఆ రోజు ABN మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా? సేమ్ TV5లో ఇదే సాంబశివరావు గారి డిబేట్లో ఆయన లంబూతులు మాట్లాడడం, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మాజీ PCC అధ్యక్షుడు అండ్ గౌరవ రాజ్యసభ MP అయిన హనుమంతరావు గారిని పోసాని కృష్ణమూర్తితో గలాబాలో కొట్టుకున్నంత పని అయినప్పుడు మేనేజ్మెంట్ అపాలజీస్ చెప్పిందా? ఎందుకు అంటున్నానంటే దట్ ఈస్ నాట్ ఎ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. లైవ్లో ఒకళ్ళ యొక్క భావావేశాలు, వ్యక్తీకరణలో ఒక డీవియేషన్స్ ఉన్నప్పుడు అది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, కానీ నాట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద సేమ్ సినారియో సాక్షి మేనేజ్మెంట్ ఈజ్ వాట్ వై దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్లో కనెక్టెడ్. ఎందుకంటే నేను ప్రశాంత్ భూషణ్ గారిది ఎందుకు రిఫర్ చేశానంటే, ఇఫ్ దే యాక్సెప్టెడ్ యాజ్ అ మిస్టేక్ అంటే ఖచ్చితంగా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ఎ జబర్దస్త్ ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు లేదంటే మన ఇద్దరిది వీడియో షూటింగ్ అవుతుంది. ఇప్పుడు మీ ఎడిటర్ అమ్మ ప్రసాద్ గారు ఈ పొరపాటు మాట్లాడాడు, నువ్వు కూడా ఇది తప్పుగా అడిగావమ్మా, ఇది కరెక్షన్ చేయాలి అన్నప్పుడు అతను డిస్క్రిప్షన్లో కరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ మీ మేనేజ్మెంట్ ఇట్లాంటివి మనం ఎంటర్టైన్ చేయనమ్మా, ఈసారి ప్రసాద్ గారికి మా మాట లేకుండా చెప్పు, అలాంటి మాటలు మాడొద్దని అని చెప్పడం మీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. లేదా ప్రసాద్ గారితో ఇలాంటి వద్దమ్మా, ఇంకా మనం ఆయన ఆపేద్దాం. ఈ 2 డిస్కషన్స్ ఉంటాయి ఉండవా? ఇది ఒక యూట్యూబ్ ఛానల్కి లేదంటే ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్కి ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ టు లైవ్ ప్రోగ్రాంలో సరళీకృత భాష మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు నేను ఆ బాధ్యతను విస్మరిస్తే అది కృష్ణరాజుతో జరిగింది. దానికి వాట్ వే కొమ్మినేని గారు ఈజ్ కనెక్టెడ్. దాన్ని మీరు సమర్థన ప్రాస్పెక్టుల్లో మాట్లాడవచ్చు, లేదంటే ఖండన ప్రాస్పెక్టుల్లో మాట్లాడవచ్చు, లేదంటే నవ్వుతూ మాడారని అట్రిబ్యూట్ చేయొచ్చు. అన్నిటికీ సమాధానం ఆయన నీకు శిక్షించబడతావు అన్న చేతావని ఇవ్వడం నాకు తెలుసు. అండ్ ఈ విధమైన పదాలు మనం వాడకూడదని చెప్పడం తెలుసు. తర్వాత ఆయన నోట్లోంచి ఆ పదం రాలేదు ఖచ్చితంగా నేను చెప్పగలను ఆయన మీద ఉన్న గౌరవంతో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్లో ఎక్కడైనా ఒక ప్రాంతాల వారీగా, ఎందుకంటే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు అన్న కాన్సెప్ట్లో ఎక్కడైనా ఒక ఆడపిల్లకి ఇలా మాట్లాడారు అన్నది చూపించి మనం ఒక ఆడపిల్ల
గురించి మాట్లాడకపోవచ్చు, ఒక అంటే ఎంటైర్ మహిళల మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అమరావతి అంటే ఒక అబ్బాయికి సంబంధించిందో వేరే వాళ్ళకి సంబంధించిందని కాదు, దేవతల రాజధాని, దేవతలు తిరిగాడిన భూమి అని మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్టికులర్గా కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు. దేవత అంటే ఎటువైపు, అంటే ముస్లిం దేవత, క్రిస్టియన్ దేవత, హిందూ దేవత, ఏ దేవత అనుకోవాలని, అంటే ఒక అమరావతి అంటే నేను అంటుంది లౌకిక దేశం తనాన్ని ప్రదర్శించారు అనేది అనుకోవటంలోనే ఇక్కడ మెయిన్ అయిపోతుంది కదా. అంటే జనాల్లో కూడా దాన్ని క్రియేట్ చేయడం అయిపోతుంది కదా నెగటివిటీని. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, నిజంగా ఆయన అమరావతిలో దేవతలు సో దేవత మనది లౌకిక దేశం. నేను సమర్థించడానికి చెప్పట్లేదు. అమరలింగేశ్వర స్వామి అనే మహనీయుడు దేవుడు, మన దేవదేవుడు, ఆయన ఆవిష్కృతుడైన ప్రాంతం అది. ఆయన నడయాడిన ప్రాంతం, ఎవరు శాతవాహనులు, వాసిరెడ్డి వారు పరిపాలించిన ప్రాంతం. ఆ ప్రాంత ఔన్నత్యం పానకాల స్వామి ఉన్నాడు. అందరూ నిలువెత్తి మనిషిని గౌరవిస్తాం మనం ఆయన్ని, దేవదేవుడు మనకి దశావతారంలో ఒక అవతారం. నేను అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని లౌకిక దేశంలో ఏ దేవుడు అన్న కాన్సెప్ట్లో ఒక జర్నలిస్ట్ కోణం అది. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మనం లౌకిక దేశం కాదు, మనం హిందూ దేశం, హిందూ దేవతలు, హిందూ దేవుళ్ళు అన్నది మన ఎవరు డెరైవ్ చేయట్లేదు కదా. ఆ ప్రాంతంలో ముస్లింలు లేరా, ఆ ప్రాంతంలో క్రైస్తవులు లేరా? ఇప్పుడు మేరీ మాత వాళ్ళకి మాతే కదా, దేవతల అన్నది దేవతల లేకపోతే దేవుడు రాజధాని మంది, దేవతల రాజధాని నిజమే. మేరీ మాత కూడా దేవతే కదా వాళ్ళ ప్రాస్పెక్ట్లో. అవును, లౌకిక దేశంలో ప్రతిష్టాత్మక రాజధానిలో ముస్లింలకి క్రైస్తవులకి కాని రాజధాని కాదు కదా. అదే చెప్తున్నాను అమ్మా, నేను లౌకిక దేశం ఎబ్రివేషన్ నేను చెప్తుంటే అది వెటకారం అంటే అట్లా. లౌకిక దేశం ఎబ్రివేషన్లో ఒక క్రైస్తవ దేవతలు లేరనో, లేకపోతే ముస్లిం దేవతలు లేరనో, లేకపోతే హిందూ దేవతలు ముగ్గురిని కలిపి ఒకే వేదిక మీద మన అందరు దేవుళ్ళు సమానమైన కాన్సెప్ట్ అన్నది ఎందుకు చూడరు? మరి లౌకిక దేశం కాదని చెప్పప్పుడు నేను మాడతా. ఇది హిందూ దేశం, ఖచ్చితంగా హిందూ దేవతలే ఉంటారు, యాక్సెప్ట్ చేద్దాం. కానీ లౌకిక దేశం కదా. దేవతలు ఏ దేవత అని కాదు, అంటే ఒక ప్రత్యేకమైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అన్నది ఎస్టాబ్లిష్ చేయటం కదా ఇక్కడ ఉద్దేశం. అంతేగాని దేవత అంటే అమ్మ నేను చెప్తున్నాను, తిరుపతి ప్రతిష్టాత్మకమైన హిందూ ప్రాంతం, హిందూ దేవుడు ప్రతిష్ఠించబడింది, దాని ప్రాంతం ఔన్నత్యం గురించి మాట్లాడితే నేను ఒప్పుకుంటా అమ్మ హిందూ ప్రాంతం అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాపిటల్, ఇట్ ఈస్ అ పీపుల్స్ క్యాపిటల్. దాని నినాదమే ఎన్డీఏ గవర్నమెంట్లో ఫస్ట్ దానికి ఇనాగరేషన్ అప్పుడు అమరావతి ఈజ్ అ పీపుల్స్ క్యాపిటల్ అని. పీపుల్ అంటే లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ ఎవరైనా తీసుకోవాలి, అందరికీ సమానమైన క్యాపిటల్ ఇది. మీరు మాట్లాడిన మాటలో ఇప్పుడు ఒక డిబేట్లో మాట పెరిగినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు కొన్ని రకాల మాటల్ని ఉచ్చరిస్తూ దూషించుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కేసులు పెడతారా? ఇది ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడడం ఒక రకం, కానీ అమరావతి గురించి, అమరావతిలో ఉన్న మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడడం, దాన్ని ఈయన సమర్థిస్తూ ఆ వేలో డిబేట్ చెప్తున్నాను. యూఆర్ టోటలీ మిస్లీడింగ్ ఇట్. నేను అంటుంది ఏంటంటే అమరావతి మహిళల గురించి మాట్లాడలేదు, అమరావతికి ఆ పదం జోడించి మాట్లాడాడు అంతే. అక్కడ మహిళల్ని ఆపాదించారన్నది ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు అంటే నేను ఆ వృత్తిలో మగవాళ్ళు కూడా ఉన్నారు, జిగ్లో సెంటర్ వాళ్ళని ఏమంటారు. నేను చెప్తున్నానమ్మా, మూర్ఖమైన ఆర్గ్యుమెంట్ కింద చెప్పట్లే. నేను ఎందుకు చెప్తున్నానంటే అది తప్పు, అదే చెప్తాను, తప్పు జరిగింది, తప్పు సరిదిద్దుబాటు జరగాలి. అంతేగాని భావావేశాలు కక్షకావేశాలతోనూ కొన్ని ఉండవు. ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ అవ్వకుండా ఆ రోజు మేము సమాధానం చెప్పం, క్షమించమని అడగం అన్నప్పుడు, క్షమించమని అడిగిన తర్వాత కూడా కాన్సిక్వెన్సెస్ మీద నేను అడ్రస్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసింది వాళ్ళిద్దరూ పత్రికా ముఖంగా, టీవీ డిబేట్ ముఖంగా, వీడియో ఛానల్స్ ముఖంగా క్షమాపణలు అడిగారు. దాన్ని ఇంకా అగ్రవేట్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రజలకి ప్రస్ఫుటించి గతంది ఇప్పటిది చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా, అది నేను చెప్తున్నాను. అంతకని నీకు వెళ్ళలేదు. కానీ కృష్ణరాజు గారు మాట్లాడింది మాత్రం 100% తప్పు. అది చెప్తూనే చెప్తున్నాను. ఆయనకే అమ్మాది ఎవరి కర్మకు ఎవడ బాధ్యులు. నేను నిన్న మాట అంటానమ్మా, తప్పైందమ్మా, నీకు నన్ను క్షమించాను అనకుండా, అరే నేను ఈ కాంటెస్ట్లో మాడానంటే అది నీ బుర్ర తక్కువతోనో మూర్ఖత్వం అవుతుంది. అంతకని నీకు వెళ్ళలేదు.